ఇప్పుడు మళ్ళా అదే ఆది కాండము 2వ అధ్యాయంలో, ఆది కాండము 2వ అధ్యాయం 18లో, మరియు దేవుడైన యెహోవా నరుడు మంచిది కాదు చేయుదును అనుకున్నాడు. సాటి అయిన సహాయం చేస్తాను అని దేవుడు అనుకున్నాడు. నరుడు ఒంటరివాడు అని కూడా దేవుడు అనుకున్నాడు. ఇంతగా ఆదాంకి తాను ఒంటరి అని కూడా అనిపించలేదు. అది ఇందులో ఉన్న విషయం. బైబిల్ గ్రంథంలో అనేక వాటి గురించి ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఏ వ్యక్తి కూడా నాకు పెళ్లి చేయని ప్రార్థన చేయలేదంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి బైబిల్ గ్రంథం. అందుకే పెళ్లి గురించి గట్టిగా ఆధారాలు ఉండవు. ఇదే ఆధారం. నరుడు ఒంటరిగా ఉంటుంటే మంచిది కదా అన్నావు కదా బ్రహ్మా అని దేవుడి మాట దేవుడు చెప్పడమే తప్ప ఎవరు ప్రార్థన చేసినట్టు, ఇటు రెబకా ప్రార్థన చేసినట్టు చూడం, ఇస్సాకు ప్రార్థన చేసినట్టు చూడం. కానీ అబ్రహాం ఆ విషయంలో ఇస్సాకు ఒంటరిగా ఉన్నాడు, రెబకాని నువ్వు వెళ్ళి తీసేదాన్ని పని అప్పగించాడు. ఏమో కాబట్టి ప్రార్థన పెళ్లి గురించి బైబిల్ గ్రంథంలో ఎవరు చేయలేదు. వాళ్ళ గురించి మరొకరు, వాళ్ళ గురించి ఎవరైతే బాధ్యత ఉందో వాళ్ళు ఈ యొక్క అంశాన్ని తీసుకొని ప్రార్థించారు. కానీ ప్రస్తుత కాలంలో యవనస్తుల యొక్క ఆలోచన అంతా దేని మీద ఉంది? పెళ్లి మీదే, పెళ్లి మీదే ఎక్కువ ప్రేయర్ పాయింట్ అవే. అయితే ప్రాముఖ్యమైన సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుని చిత్తంలో ఉన్న వివాహం, దేవుని చిత్తంలో ఉన్న ఆ యొక్క ప్రణాళిక అది జరిగితేనే శ్రేయస్సు తప్ప మనకి సంబంధించి మన సొంత నిర్ణయాలు, బాగుంటాడు అనుకున్నాను, బాగా చూస్తాడు అనుకున్నాను అంటే తర్వాత ఏమవుద్ది? తిరగబడిపోద్ది. ఆ విషయాలు అందరికీ అనుకున్నాయి ఇక్కడ. దేవుని స్తోత్రం. ఏతని కాబట్టి అలాగా ఆదాము ఒంటరిగా ఉన్నాడు అని దేవుడే అనుకున్నాడు. మన ఒంటరితనం దేవుడే చూస్తాడు. మన నోరు విప్పి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు చూశాడు. అది చూసి అనుకున్నాడు సాటి అయిన సహాయం చేద్దాము అనుకుని మొట్టమొదట ఆపరేషన్ చేసేలేదు, అపమం తెచ్చలేదు. ఏం చేశాడు? భూమి మీద ఉన్న జంతువులన్నిటినీ తీసుకుని వచ్చాయి. కానీ అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. అది చదవండమ్మా. దేవుడైన యెహోవా ప్రతి ఆకాశ పక్షిని ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు. ఇక్కడ మీరు తేడా వచ్చేసారా? మళ్ళా చూడండి. యెహోవా ప్రతి భూజంతువును ప్రతి పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుతూ అతని యొద్దకు వాటిని రప్పించాడు. అయితే ఆదాము ఏం చేశాడు? జీవము గల ప్రతి దానికి పేరు పెట్టాము, ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. ఇప్పుడు బైబిల్లో మొట్టమొదట రాయబడిన పదం జీవం. ఇది చాలా ప్రాముఖ్యం. జీవము గల దానికే పేర్లు పెట్టాడట. అలాగే నమ్ముతుంది. అంటే చనిపోయి కూడా వచ్చాయి అక్కడికి. ఆలోచించండి. దేవుడు ప్రతి భూజంతువుని ప్రతి ఆకాశ పక్షిని తీసుకొచ్చాడు. కానీ ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టలేదు. జీవము గల ప్రతి దానికి పేరు పెట్టాడు. ఉదాహరణకు ఇక్కడ ఉన్న వాళ్ళే మనుషులు అంటే మరి బయట ఉన్న వాళ్ళు ఎవరు? ఇదే మాట ఇలా చెప్పుకుందాం. జీవము గల ప్రతి వాళ్ళు కూడా మన సంఘంలోనే ఉన్నారు అంటే ఎలా ఉంటుంది? మరి బయట ఉన్న వాళ్ళు అంతే. అదే తేడా. ఆదాము దగ్గరికి అన్ని వచ్చాయమ్మా. దేవుడే ప్రతి భూజంతువును ప్రతి పక్షిని తీసుకుని వచ్చాడు. కానీ ఆదాము జీవము గల దానికి పేరు పెట్టాడు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదాము అంటేనే దేవుని యొక్క స్వరూపం. ఇక్కడ జీవము గల వారికే దేవుడు ఆ పేర్లు పెట్టాడు. ఓకే, పేరు ఎందుకు అసలు? పిలవడానికే. ఆ విషయం జ్ఞాపకుంచుకోండి. అందుకే ఏదో పేరు నానా, చిట్టి, కన్న, బంగారం ఏమంటూ ఏంటో ఇది చాలా కొత్త రకం అనిపించింది ఆ పేరు. ఏదో రాగా కాబట్టి ఏదో ఒక పేరు ఎందుకు అంటే పిలవడానికి. జీవము గల వాళ్ళనే దేవుడు పిలుస్తాడు. ఆ విషయం జీవము అంటే మన అందరికీ తెలుసు. ఎక్కడ ఉంది?
యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును జీవమును సత్యము. అంటే జీవము అంటే దేవుడే. ఇప్పుడు ఆదాము దేవుడు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకే పెట్టేటట్టు పేరు. ఈ విషయం అర్థం చేసుకోండి. అందరికీ ఉన్నాయి పేర్లు, కానీ ఆదాము జీవం గల వాటికి పెట్టాడు పేరు.